హాయ్! ఈరోజు మనం ట్రేడర్ డిఎన్ఏ అనే యూట్యూబ్ ఛానల్ పరిచయం చేసిన అడ్వాన్స్డ్ ఈఎంఏ సిసిఐ స్ట్రాటజీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పద్ధతిని ఉపయోగించి ట్రేడింగ్ సిగ్నల్స్ను ఎలా ఈజీగా పట్టుకోవాలో చూద్దాం. అసలు ఈ స్ట్రాటజీతో ఏం సాధించొచ్చు? సింపుల్గా చెప్పాలంటే ఫోరెక్స్, స్టాక్స్ లేదా క్రిప్టో మార్కెట్ ఏదైనా సరే చాలా స్పష్టమైన హై యాక్యురసీ ట్రేడింగ్ సిగ్నల్స్ను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ స్ట్రాటజీ ఏంటి, తర్వాత ఇందులో వాడే ఇండికేటర్స్, ట్రేడ్ తీసుకోవడానికి పాటించాల్సిన రూల్స్, ఎంట్రీ పద్ధతులు, ఇక చివరగా చాలా ముఖ్యమైన రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ ఈఎంఏ సిసిఐ సిస్టమ్ బేసిక్ ఒక ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ అన్నమాట. అంటే మార్కెట్ ప్రవాహానికి ఎదురెళ్లకుండా అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనం కూడా దాని వెంటే వెళ్తాం. ఇది ట్రెండ్ను గుర్తించడాన్ని చాలా సింపుల్ చేస్తుంది. ఈ స్ట్రాటజీ అసలు లక్ష్యం ఏంటంటే మార్కెట్ ట్రెండ్స్ని కొంచెం ముందుగానే పసిగట్టి ఆ స్వింగ్స్ని మనకు అనుకూలంగా మార్చుకోవటం. మరి అదెలా సాధ్యం? కొన్ని పవర్ఫుల్ ఇండికేటర్స్ని కలపడం ద్వారా. ఆ ఇండికేటర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రాటజీలో వాడే టూల్స్ ఏంటో, అంటే ఆ కీలకమైన ఇండికేటర్స్ ఏంటో వివరంగా చూద్దాం. ఇవి ఈ సిస్టమ్కి పునాది లాంటివి. మొదటిది ఈఎంఏ, అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దీని పని చాలా సింపుల్. మార్కెట్ ట్రెండ్ ఓవరాల్గా పైకి ఉందా లేక కిందికి ఉందా అని చెప్పడం. రీసెంట్ ప్రైజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఇది చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిసిఐ, అంటే కమోడిటీ ఛానల్ ఇండెక్స్. ఇది ఒక మొమెంటం ఇండికేటర్. అంటే మార్కెట్లో జోష్ ఎలా ఉంది, కొనేవాళ్లు బలంగా ఉన్నారా లేక అమ్మేవాళ్లు బలంగా ఉన్నారా అని చెప్తుంది. ఇందులో ఒక జీరో లైన్ ఉంటుంది. దాన్ని బట్టే మనం మొమెంటంని అర్థం చేసుకుంటాం. జీరో పైనుంటే బులిష్, కింద ఉంటే బేరిష్. సరే, మరి ఈ స్ట్రాటజీకి కావలసిన ఆ 4 ఇండికేటర్స్ ఏంటంటే, ఒకటి 50 పీరియడ్ ఈఎంఏ, తర్వాత 3 సిసిఐలు. అవును, 3. ఒకటి 50 పీరియడ్, ఇంకొకటి 25 పీరియడ్, చివరిది 14 పీరియడ్. ఎందుకంటే లాంగ్, మీడియం, షార్ట్ టర్మ్ మొమెంటం అన్నీ ఒకే మాట మీద ఉన్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నమాట. అన్ని ఇండికేటర్స్ సెట్ చేసుకున్నాం. మరిప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ట్రేడ్ తీసుకోవడానికి రూల్స్ ఏంటి? ఇదే ఈ స్ట్రాటజీకి గుండెకాయ లాంటిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఆల్ సిగ్నల్స్ గో. అంటే ఒక ట్రేడ్ తీసుకోవాలంటే ప్రైస్ ఈఎంఏకి సపోర్ట్ చేయాలి, అలానే ఆ 3 సిసిఐలు కూడా ఒకే మాట మీద ఉండాలి. అన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నమాట. అప్పుడే అది ఒక పక్కా సిగ్నల్. ఇక్కడ చూడండి, బై సిగ్నల్కి సెల్ సిగ్నల్కి రూల్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో. బై చెయ్యాలంటే ప్రైస్ 50 ఈఎంఏ పైన ఉండాలి, అలానే 3 సిసిఐలు జీరో లైన్ పైన ఉండాలి. ఒక్క కండిషన్ కూడా మిస్ అవ్వకూడదు. సెల్ సిగ్నల్కి దీనికి పూర్తిగా ఆపోజిట్. ప్రైస్ ఈఎంఏ కింద, 3 సిసిఐలు జీరో లైన్ కింద ఉండాలి. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే, రూల్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి, సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ట్రేడ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? దీనికి కూడా 2 పద్ధతులున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎక్స్ట్రీమ్ ట్రెండ్ చేంజ్ ఎంట్రీ. ఇది ఎలాగంటే, ఒక కొత్త ట్రెండ్ అప్పుడే మొదలవుతున్నప్పుడు దాన్ని క్యాచ్ చేయడం. 3 సిసిఐలు దాదాపు ఒకేసారి జీరో లైన్ దాటుతాయి, ప్రైస్ కూడా ఈఎంఏకి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో ఎంటర్ అయిపోవడమే. స్టాప్ లాస్ని రీసెంట్ స్వింగ్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఇక రెండవవి ట్రెండ్ రిట్రేస్మెంట్ ఎంట్రీ. ఇది ఆల్రెడీ నడుస్తున్న ట్రెండ్లో జాయిన్ అవ్వడం లాంటిది. అంటే మార్కెట్ ఆల్రెడీ ఒక డైరెక్షన్లో వెళ్తూ కొంచెం వెనక్కి వచ్చి మళ్లీ అదే డైరెక్షన్లో కంటిన్యూ అవుతుంది. ఆ చిన్న పుల్ బ్యాక్లో మన షార్ట్ టర్మ్ సిసిఐలు జీరో లైన్ క్రాస్ చేసి మళ్లీ ట్రెండ్ డైరెక్షన్లోకి వస్తాయి. అప్పుడు మనం ఎంటర్ అవుతాం. దీన్ని చాలామంది కొంచెం సేఫ్ ఎంట్రీగా భావిస్తారు. ఓకే, స్ట్రాటజీ, రూల్స్, ఎంట్రీలు అన్నీ చూశాం. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనదొకటుంది. అదే రిస్క్ మేనేజ్మెంట్ మరియు ప్రాక్టీస్. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్ట్రాటజీ కూడా 100% గ్యారంటీ ఇవ్వదు. కాబట్టి మనీ మేనేజ్మెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. నిజమైన డబ్బు పెట్టే ముందు డెమో అకౌంట్లో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకో విషయం, ఈ స్ట్రాటజీ 15 నిమిషాల టైం ఫ్రేమ్
లేదా అంతకంటే ఎక్కువ వాటిపై బాగా పనిచేస్తుంది. చివరగా ఒక ప్రశ్న. ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం కదా? మరి ఇలాంటి ఒక రూల్స్ బేస్డ్ సిస్టమ్ ఫాలో అవ్వడం, ఆ క్రమశిక్షణను అలవర్చుకోవడానికి ఒక మంచి మార్గం కావచ్చు అంటారా? ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.